వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎస్ఎస్సి జీడీలో జనరల్ అవేర్నెస్లో ఫస్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఇండియా ఈస్ ఏ. రాజ్యాంగం ప్రకారం భారతదేశం ఒక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, రాష్ట్రాల యూనియన్. క్వశ్చన్ నెంబర్ 2. తాంజావూర్ క్వార్టర్ ఈజ్ బెస్ట్ రిమెంబర్డ్ ఫర్ ద రివీల్ ఆఫ్ విచ్ క్లాసికల్ డ్యాన్స్. తాంజావూర్ క్వార్టెట్ ఏ శాస్త్రీయ నృత్య పునరుద్ధరణకు ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, భరతనాట్యం. క్వశ్చన్ నెంబర్ 3. బూషు, ఎంషే అండ్ తోకు ఎమాంగ్ ఫెస్టివల్స్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్. బూషు, ఎంషే మరియు తోకు ఎమాంగ్ పండుగలను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, నాగాలాండ్. క్వశ్చన్ నెంబర్ 4. ఆస్ట్రిచ్ వర్ ఫౌండ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ విచ్ పీరియడ్. భారతదేశంలో నిప్పు కోడీలు ఏ కాలంలో కనిపించాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, పాత రాతి యుగం. క్వశ్చన్ నెంబర్ 5. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పవర్స్ ఆర్ నాట్ వెస్టెడ్ ఇన్ ద గవర్నర్. గవర్నర్కు లేని అధికారం కింది వాటిలో ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, రిట్లు జారీ చేసే అధికారం. క్వశ్చన్ నెంబర్ 6. ఏ రీజియన్ విత్ సపరేట్ బట్ సిమిలర్ ఎకోసిస్టమ్ క్యారెక్టరైజ్డ్ బై ఏ డిస్టింక్ట్ క్లైమేట్ ఈజ్. విభిన్న వాతావరణం కలిగిన ఒక భౌగోళిక ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, బయోమ్. క్వశ్చన్ నెంబర్ 7. విత్ 5-year ప్లాన్ వాజ్ ఇంటరప్టెడ్ డ్యూ టు ద అండో పాక్ వార్ 1965. భారత్ పాక్ యుద్ధం 1965 వల్ల ఏ పంచవర్ష ప్రణాళికకు అంతరాయం కలిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మూడవ ప్రణాళిక. క్వశ్చన్ నెంబర్ 8. ఏ బ్యాలెన్స్డ్ బడ్జెట్ రెఫర్స్ టు ఏ సిచ్యువేషన్ వేర్. సమతుల్యత బడ్జెట్, బ్యాలెన్స్ బడ్జెట్ అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆదాయం ఈక్వల్ టు ఖర్చు. క్వశ్చన్ నెంబర్ 9. గరిమా హజారికా ఏ ఫేమస్ ఒడిస్సీ డాన్సర్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్. ప్రసిద్ధ ఒడిస్సీ నృత్యకారిణి గరిమా హజారికా ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అస్సాం. క్వశ్చన్ నెంబర్ 10. యాజ్ పర్ సెన్సస్ 2011 వాట్ వాస్ ద పర్సంటేజ్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ ఇన్ ఇండియా. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎస్టీ శాతం ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 8.6%. క్వశ్చన్ నెంబర్ 11. విచ్ ఇండస్ట్రీ యూజెస్ న్యాచురల్ రిసోర్స్ విత్ మినిమల్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. కనీస మానవ ప్రమేయంతో సహజ వనరులను ఉపయోగించే పరిశ్రమ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ప్రాథమిక పరిశ్రమ. క్వశ్చన్ నెంబర్ 12. విచ్ క్లైమేట్ జోన్ ఈజ్ హాట్ అండ్ హ్యూమిడ్ త్రూ అవుట్ ది ఇయర్. ఏ శీతోష్ణ స్థితి మండలం ఏడాది పొడవునా వేడిగా మరియు తేమగా ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఉష్ణమండలం. క్వశ్చన్ నెంబర్ 13. విచ్ ఆల్కేన్ విత్ 4 కార్బన్ ఆటమ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ యాజ్ ఫ్యూల్. 4 కార్బన్ పరమాణువులు కలిగిన ఏ ఆల్కలైన్ను ఇంధనంగా ఉపయోగిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బ్యూటేన్. క్వశ్చన్ నెంబర్ 14. అర్నబ్ చక్రవర్తి ఈజ్ అసోసియేటెడ్ విత్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. అర్నబ్ చక్రవర్తి ఏ సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, సరోద్. క్వశ్చన్ నెంబర్ 15. హూ వాస్ ద ఫౌండర్ ఆఫ్ తత్పోదిని సభ. తత్పోదిని సభ వ్యవస్థాపకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, దేవేంద్రనాథ్ ఠాగూర్. క్వశ్చన్ నెంబర్ 16. ఇండియాస్ ఫస్ట్
fully solar powered ATM van in 2026 was launched by with Indian State. 2026లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా పూర్తిగా సౌర శక్తితో పనిచేసే ఏటీఎం వ్యాన్ను ఏ భారతీయ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి త్రిపుర. క్వశ్చన్ నెంబర్ 17. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్ ద ఎన్హాన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ 2.0 సిస్టమ్? మెరుగైన సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ 2.0 వ్యవస్థను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి DGFT. క్వశ్చన్ నెంబర్ 18. విచ్ కంట్రీ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్ లిగ్నోసాట్? ప్రపంచంలో మొట్టమొదటి చెక్క ఉపగ్రహం లిగ్నోసాట్ ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జపాన్. క్వశ్చన్ నెంబర్ 19. ఇండియా ఈజ్ సెట్ టు లాంచ్ ద అన్క్రూవ్డ్ టెస్ట్ ఫ్లైట్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ ఇన్ మార్చ్ 2026. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ అంబిషియస్ ప్రోగ్రామ్? భారతదేశం తన మొట్టమొదటి మానవ అంతరిక్ష ప్రయాణ మిషన్ యొక్క మానవరహిత పరీక్షా విమానాన్ని మార్చ్ 2026లో ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గగన్ యాన్. క్వశ్చన్ నెంబర్ 20. హౌ మెనీ ఇండికేటర్స్ వర్ ఇన్ ద నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2021? నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2021లో ఎన్ని సూచికలు ఉన్నాయి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 12. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే SSC GD అని ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ఆ యొక్క ప్లేలిస్ట్ని సందర్శించి ప్లేలిస్ట్లో ఉన్న టోటల్ మోడల్ పేపర్స్ అయితే చూసేయండి. ఈ వీడియోకి మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ చేశారో కింద కామెంట్ బాక్స్ అయితే ఉంటుంది. ఆ యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్స్ ఏంటి చేయండి 20కి మీరు ఎన్ని కరెక్ట్గా చేశారని. SSC GDతో పాటు SSC MTS కూడా ప్లేలిస్ట్లో ఉంటుంది. SSC MTS, SSC GD, SSC CGL అని 3 ప్లేలిస్టులు అయితే ఉన్నాయి. ప్లేలిస్ట్లో ఉన్న ప్రతి వీడియోను చూసి ఆ యొక్క వీడియోలో కామెంట్ బాక్స్లో కామెంట్స్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో పేపర్ 22 కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేసుకుంటే మీకు నేను అప్లోడ్ చేసిన వీడియో డైరెక్ట్ నోటిఫికేషన్ విధానంలో వస్తుంది. వెంటనే మీరు వీడియోని అయితే చూడవచ్చు. అలాగే ఈ యొక్క SSC GDలో సెల్ఫ్ స్లాటింగ్ ఆప్షన్ అయితే వస్తుంది. కాబట్టి తప్పక నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.